మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు రాజానగరం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. శ్రీరంగపట్నం గ్రామంలో కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించారు. ఈ శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా దంపతులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు పోటీ చేసిన డాక్టర్ గూడూరు శ్రీనివాస్ సందర్శించి నాయకులతో మాట్లాడారు. కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో ఆ పార్టీ యువ నాయకులు కంటే వినయ్ తేజ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కుమారుడి కంటే ఒక మాజీ ముఖ్యమంత్రి తనయుడిగా తొలినాళ్ళలో అందరికీ పరిచయం. ఆ తర్వాత తనంటూ ఒక మార్క్ సంపాదించి మాస్గా ప్రజలందరిలో కూడా యువకుల్లోనూ మహిళల్లో ఈరోజు ప్రతి కుటుంబంలోని ఒక కుటుంబ సభ్యుడిగా ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తి జన్మదినోత్సవం జరుపుకోవడం మా అందరి పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి, చాలామంది ముఖ్యమంత్రులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసింది, కానీ ఈరోజు జగన్ పరిపాలన చేసిన విధానాన్ని ముందు కొనసాగింపే ఉంది తప్ప దాన్ని ఆపేసి ఇక్కడతో జగన్ చేసిన పరిపాలన ఆపారు లేకపోతే పలానా పథకం ఆగింది అనడానికి లేదు. ఏదైనా సరే ఎవరు వచ్చినా భవిష్యత్తులో కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, ఎవరైనా ఆ పథకాన్నో లేదా ఆ స్ట్రాటజీనో ముందుకు తీసుకెళ్ళాలి తప్ప దాన్ని ఆపే పరిస్థితి లేని పరిపాలన అందించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తికి భగవంతుడు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలను ఇచ్చి పార్టీని మరింత బలంగా